గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ కొరింథీయుల సంఘానికి మరి సకల విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. కొరింథీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి మంచి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. అవి కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మొదటి వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. 10వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ నుంచి చదవమా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ కూడా సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానము చేసిరి. తమ్మును వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో ఏం చేయబడ్డారు? సంహరింపబడతాం. అంటే అర్థం ఏంటి? చనిపోవడం. అంటే ఎందుకని చనిపోతున్నారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం ద్వారా. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఆరాధిస్తూ పాటిస్తున్నాం. అయితే మనము ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదో అనేది కూడా దేవునికి తెలియదు అనుకుంటారు చాలా మంది. అర్థమైందా? మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు కూడా దేవునికి తెలియదు అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ఏమని రాశాయంటే 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడ్డారు. అర్థమైందా? అరణ్యంలో సంహరింపబడ్డారు అంటే ఏంటి? చనిపోయారు. పాత నిబంధన కాలంలో సంహార దూత అనేది ఉంటది. సంహార దూత అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే ఏ ఇంటి మీద అయితే రక్తం లేకుండా ఉంటుందో ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి ఆ సంహార దూతకి అధికారం ఉంటుంది. అంటే ఎందుకు రక్తం ఉండాలి అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఆ ఇంటికి ఎందుకు రాయాలి రక్తం? ఆ ఇంటికి ఎందుకు రాయాలి? పేరు స్వార్థం కాదు. ఎందుకు రాయాలి రక్తం? రక్తం ఉంటే ఆ సంహార దూత ఎందుకు పారిపోవాలి అనేది కూడా మనకు తెలియాలి. అర్థమైందా? ఏదో ఆదివారం వస్తుందిలే, గడుస్తుందిలే, వెళ్ళిపోతున్నాం, టైం గడుస్తుంది, సమయాన్ని వృధా చేయకుండా వస్తున్నాం వెళ్తున్నాం అనుకోవడం కాదు. కనుక ఉట్టి మాటలు మనం గట్టిగా పట్టుకుంటాం, గట్టి మాటలు వదిలిపెట్టేస్తాం. కానీ ఏ మాటలు పట్టుకోవాలి, ఏ మాటలు విడిచిపెట్టాలి అనేది కూడా మనకు తెలుసు. కానీ ఏంటంటే ఏం చేస్తాం? ఒక్కోసారి ఆ గట్టి మాటలు వదిలేస్తాం. సంహార దూత అంటే ఒక మాట చెప్పాలంటే సాతాను అంటాడు అన్నమాట. అంటే ఆ రక్తం ఎందుకు రాయాలంటే పాత నిబంధన కాలంలో కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ జరుగుద్ది అనేది పాత నిబంధన యొక్క కాలం. అయితే ఆ రక్తం అనేది ఆ ఇంటికి రాసి ఉంటే ఆ సంహార దూత చూసి వేరే ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. అట్లాగా ఆ దినాల్లో జరుగుతూ ఉండేది అనమాట. అట్లా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తా ఉంటే
5వ వచనంలో ఎక్కువ మంది ఏంటంట, ఎక్కువ మంది ఏమయ్యారు? దేవునికి ఇష్టలుగా లేరు. ఉన్నారా? లేరా? లేరు. దేవునికి ఇష్టలుగా లేకపోవడం వలన ఏమయ్యారంటే సరిపోయారు. ఇప్పుడు మనం అనేకమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు మనం పెడతా ఉంటాం. ఏమిటి చేసే కానీ సైతాన్ని కానీ పుట్టించిన వారు ఎవరు? ఆ తెలిసినటువంటి వ్యక్తి ఫలానాయన అని సంగతి తెలిస్తే ఆయనే నా కాపరి, ఆయనే నా యెహోవా నా కాపరి అని చాలా సార్లు మీరు రాసుకుంటారు. చాలా మంది ఇష్టమైన వారు, చాలా మంది ఇంటి మీద యెహోవా నా కాపరి అని, నాకు లేమి కలుగుదు అనేటువంటి విషయాలు రాస్తున్నారు. అందుకని ఇక్కడ ఆ యొక్క సంహార దూత అనేది రాకుండా అంటే పాత నిబంధన కాలంలో ఆ విధానంలో పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు మనకి దేవుడు? యేసు ప్రభువారి యొక్క రక్తంలో మనకి పాప క్షమాపణ ఉంది. కోడెల యొక్క రక్తం కానీ, మేకల యొక్క రక్తం కానీ, ఇంకా జంతువుల యొక్క రక్తం వల్ల ఏమీ లేదు. కానీ యేసు రక్తంలో ఏముంది? ప్రతి పాపం దేవుడు తీసివేయడానికి ఆయన రక్తాన్ని మన కొరకు ఈ భూమి మీద సిందించాడు. కాబట్టి అంతకుముందు ఏం చేశాడంటే జంతువుల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ జరిగేది. ఇప్పుడు ఏం చేస్తారంటే యేసు ప్రభువారే మన కొరకు ఏం చేశాడంటే రక్తాన్ని సిందించాడు. అలాంటి సిందించే విధానాన్ని మనం చూస్తుంటే ఈ లోకంలో కొంతమంది వాళ్ళు అనుకున్నటువంటి పని జరిగిన దాకా నిద్రపోరు. వాళ్ళు అనుకున్న పని జరిగేదాకా నిద్రపోరు. అంటే ఏంటి? ఈయన ఆయన కొట్టాలా, ఆమె ఈయన కొట్టాలి, ఈయన ఏమో ఆమెను కొట్టాలా అనేటువంటి ఒక గురి పెట్టుకుని ఉంటారు. ఏదో సందర్భాల్లో ఏదో ఒక నడిచేటప్పుడు పోయేటప్పుడు పెట్టుకొని చేస్తారంటే లేరుకునేటువంటి జింజిగాణాలు తెచ్చుకుంటా ఉంటారు. కనుక ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తామంటే ఇక్కడ ఏమంటారంటే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకూడనట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జరిగిపోయినటువంటి కాలంలో చేసినటువంటి మనుషులు ఇలా చేశారు. మీరు చేయకూడదని చెప్పినా కూడా చేస్తున్నారంటే ఈ కాళ్ళకి మనకు తేడా ఉందా? లేదు. మరప్పుడు దేవుని మాట నువ్వు ఎలా గౌరవించినట్లు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎలాగా అంగీకరించినట్లు అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అదే పేపర్ పక్కన ఉంది. 9:24లో ఏమన్నాయంటే 9:24లో పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెడతారు కానీ ఒక్కడికే బహుమానం వచ్చిందని మీకు తెలియదా? అలాగే మీరు ఏం చేయాలంటే నాకు బహుమానం వచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తమంటే రేపు నుంచి మీరు పరిగెత్తబడండి. వాక్యంలో నీ పరుగుని ప్రయాణం చేయి. వాక్య విషయంలో నువ్వు ఎంతవరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, వాక్య విషయంలో నీ ప్రయాణం ఎంత దూరం వెళ్తా ఉంది, ప్రార్థన విషయంలో నీ యొక్క ఆ గురి ఎంతవరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తుందా, నీ కుటుంబంతో కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితాన్ని కలిగి ఉండాలని నీవు ఆశిస్తున్నావా లేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో ఏమన్నాడు? 9:25 వచనంలో
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. చదువు. కాబట్టి నేను గురి చూడని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు స్వార్థ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానని నా శరీరాన్ని కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తుంటే ఎంత వాక్యం చెప్పి ఎంత బోధించి శివరాకరికి ఏమంటాడు ఆయన? నేనే ఏమైపోతాను? భ్రష్టుడు అంటే ఏంటి? దరిద్రుడు అంటే దేవుడికి ఇష్టడు కానివాడు. అంటే నేనే ఏమైపోతానో నాకే తెలియదు అంటే ఏమన్నాడు అక్కడ? నా శరీరమును నాలుగుగా కొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే నలకొట్టడం అంటే ఏంటి? నలకొట్టడం అంటే ఎలాగా? గౌతమ్ గారు శుద్ధి తీసుకున్నా దేన్ని నలగొట్టేది? దేన్ని నలగొట్టాలి? రాళ్ళనా? శరీరాన్ని నలగొట్టడం అంటే దెబ్బతలుగా దెబ్బ తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, ఏమని చెప్పారు? నీ పట్టొస్తుంది బాగా, ఆ పట్టు తగ్గాలంటే ఏం చేయాలి? అట్లు మీరు కాల్చి నీ పొట్ట మీద అంటించుకోమని చెప్పారు. అట్లాగా ఎమ్మెల్యే అంటించుకున్నాను. అట్లా కాదు, అది కాదు నలగొట్టుకోవడం అంటే. లోపరుచుకోవడం మన శరీరం మన మాట ఎన్నదైందా? చిట్టిబు గారు, మన శరీరం మన మాట ఎన్నదైందా? ఒకసాగిందో అనేక రకాల మీద ప్రయాణం చేస్తాం. అనేక రకాలుగా ఏం చేసింది? ప్రయాణం చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నా 7వ వచనంలో ఏమన్నాడు? 17 ఎంతవరకు జనులు ఏంటంటే తినడానికి తాగడానికే ఉన్నారు అన్నట్టుంది. ఇక్కడ ఇది చెప్పారా? కాటించారా నీకు? అంటే ఈలేనుడేమో ఎరుపుగును, ఇచ్చినోడేమో మంచోడా? ఇచ్చినోడేమో గణత కానీ కాటించారా? అంటే ఈ పోతే తిరిగి చూస్తావు నువ్వు. ఎంతవరకు ఇక్కడ ఏమన్నాయంటే జనులు తినుటకును రావుటకును కూర్చోడానికి ఇదే పని అంటే కాదు. ఆత్మని మనం ఏం చేయాలంటే అదుపులో పెట్టాలి. మన శరీరాన్ని కూడా జాగ్రత్తగా పెట్టాలి. చాలా ప్రయాసపడతారు, ఏదో సంపాదించాలి, అందరికన్నా నేను ఉన్నత స్థితిలోకి రావాలని ఏదో కోరికలు ఉంటాయి, ఉండొచ్చు. ఆ కోరికలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు తీర్చవని చెప్పేసి నువ్వు దేవుని మీద పందివేయి. దేవుని మీద పందివేయి ఉన్నారు లేదా? ఎవరు? అన్న పందెం వేసింది, పోటీ వేసింది. నా మగపిల్లడు కావాలని పందెం కట్టింది. మీరు పందెం కట్టి గెలిచేవాళ్ళేనా?
గెలకపోతే ఎందుకు సుఖంగా ఉంది. కానీ ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క గురిని దేవుని దగ్గర పెట్టాలి. మన పరుగు పనులను ఏం చేయాలంటే దేవునికి మనం అప్పగించాలి. దేవునికి అప్పగించుకోకుండా మన సొంత ప్రయత్నం, సొంత ఆలోచన, అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమం కాదు. కానీ మనం ఏం చేయాలంటే జనులు ఏం చేశారంటే అంతకుముందు వారిలో 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇందాక మీకు చెప్పాను సంహార దోతని పాత నిబంధన కాలంలో జరిగేది. కాబట్టి ఇక్కడ ఏమన్నాయంటే 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే నీ డబ్బుని ఇష్టానుసారం ఖర్చు పెడతా ఉంటావు. నీకు వచ్చే 10 రూపాయలని 11 రూపాయలు ఖర్చు పెడతా ఉంటావు. అది దేవుడు, అది ఆయాసకరమైన పని. నీకు వచ్చే 10 రూపాయలని చాలా మంది చెప్పేది ఏంటంటే 7 రూపాయలు ఖర్చు పెట్టుకో 3 రూపాయలు ఉంచుకొని చెప్తాం. కానీ 12 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను 10 రూపాయలకి ఏమైపోతాం? అప్పులు పాలైపోతాం. అంటే చనిపోయినోడు తెలివి తక్కువ అంటాడు. మనం ఇక్కడ తూర్పు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏదో నమ్మిన దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా, నేను ఈ పని తలపెట్టబోతున్నాను, ఈ పనిలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఇది జరుగుద్దా జరగదా, దీనికి నేను ఏం చేస్తే బాగుంటుంది, నా యొక్క స్థితి ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించాలి. కాబట్టి యవ్వన కాలంలో చనిపోతా ఉన్నారు. ఏంటి లాభం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? 70-80 ఏళ్ళు నాకు బ్రతకరా బాబు, బతికి నువ్వు బతుకు, ఇతరులకి సహాయం చేయాలన్నా. సరే, ఇతరులకు సహాయం చేయకపోతే నువ్వు బతకాలిగా. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పేది ఏంటంటే నీకు కలిగిన దాంట్లో ఇతరులకు పెట్టేదే నీకు లాభం వచ్చింది. చాలా మంది చాలా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే నాకంటే ఎక్కువ చాలా మంది పెద్దోళ్ళు ఎవరు లేరు ఉంటాయి. ఒడ్డుకు వచ్చేటప్పుడు ఏం చేస్తారు ఎవరికి తెలుసా? ఒడ్డుకు వచ్చేటప్పుడు ఏం చేస్తారు ఎవరికి తెలుసా? ముందు ఇప్పుడు ఒక చేతికి అంత తప్పది, ముందు దాంట్లేసి అంటే అది పిచ్చోడే చేస్తానంట. ఫస్ట్ కొలిచేటప్పుడు అతను చేతికి అంత తను తీసి దాన్ని లేచేప్పుడు కొలుతాడు. ఇంకా తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు, తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు, తెలుసుకుంటే మీరే ఆశ్రయించబడతారు. ఇక్కడ ఏమని రాశారంటే, ఓ మాట ఏమని రాశారంటే, ఇక్కడ 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 13 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలో నిధి తాగిరి. ఆ బండే క్రీస్తు. ఈ క్రీస్తు ఎక్కడున్నాడు? ఎవరికి తెలుసా? ఈ క్రీస్తు ఎక్కడున్నాడు, ఎప్పుడు వచ్చాడు ఎవరికి తెలుసా? చరిత్ర తెలియాలి. వాడంటాడు చరిత్ర తెలిసి ఉండాలి. అంటే ఆ బండలో నుంచి త్రాగినంటే ఆ బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎప్పుడు ఉన్నాడు?
చాలా మంది ఏమనుకుంటారంటే అనేకులు క్రీస్తు మధ్యలో వచ్చాడు అనుకుంటారు. ఆయన ప్రాప్తాడు చాలా మంది. ఈ మోషే పరిపాలన కాలంలోనే వారు అన్నము నీళ్లు లేనటువంటి కాలంలో మోషేకి చెప్పాడు దేవుడు, ఆ బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నాడు. అర్థమైందా? ఆ నీ చేతిలో ఉన్న కనబెట్టి ఆ బండను కొట్టు అన్నాడు. నీళ్లు వచ్చినాయి. ఆ బండలోని త్రాగి. ఇప్పుడు అంటే అనాది కాలంలోని సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభువారు ముందే ఉన్నాడు. అయితే ఏంటంటే ఈ లోకంలో నరవతారిగా తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఈ లోకంలో మానవుడిగా పంపిస్తే అప్పుడన్నా గుర్తిస్తాడంటే మనుషులు ఏం చేశాడంటే మనిషిని చంపేశాడు. ఆయన గుర్తించలా. యేసు ప్రభువారు కూడా గుర్తించక ఏం చేశారు? చంపేశాడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం ఒకే పానం అంటే ఏంటి? మీది కోడి మాసం, మాదేమో ఇంకో మాసం, ఆ మాసం కాదు. ఒకటే అంటే ఒకటే. ఒకే పానం అంటే ఒకే మంచినీళ్ళు, ఒకే ఆహారం అంటే ఇక ఒకే ఆహారం. అది పెరుగన్నమే కానీ కూర అన్నమే కానీ ఏ అన్నమైనా కానీ ఒకే ఆహారం. అది దేవుడు ఇచ్చినటువంటి ఆహారం. కనుక ఎన్నో వచ్చిన నుంచి చదువుతా ముందుకెళ్దాం. కాబట్టి వారిలాగా మనం ఏం చేద్దామంటే ఆజ్ఞ అతిక్రమించుకోకుండా వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. మనము ప్రభువును శోధింపక ఇందుము. ఆ వారిలో చాలా మంది దేవుణ్ణి శోధించి సర్పము చేత చనిపోయారు. ఎవరు శోధిస్తున్నారు? ఇంకా ఎవరైనా శోధించేవారు ఉన్నారా? ఎవరైనా ఇంకా శోధించేవారు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవడం మంచిది. ఒక్క రోజునే ఏం చేశారు? 23,000 మంది కూలిపోయారు. ఒకరోజు ముగ్గురు దగ్గరికి ఎన్నో 9 చదువు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చదువు. మీరు సనగకుడి. వారిలో కొంతమంది సడిగి ఇందాక చెప్పా. ఏమని? ఏం చెప్పా? సంహార దూత అని చెప్పా. వచ్చింది ఎక్కడ పాయింట్? కాబట్టి వారిలో కొందరు శోధించి సర్పములు నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సడిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుపుటకై రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంచుకోకపోతే, సరైన మార్గాన్ని కానీ మనం ఎంచుకోకపోతే మన సాగు ఎలా ఉంటుంది? ఇద్దరు గుడ్డోళ్ళు కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. రంగగారు ఇద్దరు గుడ్డోళ్ళు కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. పాపం ఏమి తగల ముందు బాగానే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇద్దరు ముందు కొట్టు వచ్చింది. ఇద్దరు ఏం చేశారు? కొట్టులో పడ్డారు. అట్లాగే మన జీవితం సాగినంత వరకు సాగుతూనే ఉండదు. మన జీవితం సాగినంత వరకు సాగు. అంటాడు సాగుతా లేకపోతే పడిపోతాను కూడా తెలుసు. ఇంతకుముందు మీకు చెప్పాను ఆయన. అర్థమైందా? ఇంతకుముందు మీకు చెప్పాను ఆయన పేరు బకాసూరు. అర్థమైందా?
ఓ జలగనోను మడిచింది నేస్తాడు. ఆయన మగపుల్లేమో తాడి చెట్టు ఏంటండి, మొంగడుకుంటాను మగపుల్ల ఆయనకి తాడి చెట్టు మొంగడుకుంటాను అంటే ఏంటంటే అంత బలవంతుడు అన్నమాట. అట్లాగే మన జీవితాలు కూడా సాగినంత వరకు సాగుతూనే ఉంటాయి. కానీ మన జీవితాన్ని దేవుడికి మనం సమర్పించకపోతే ఏమైపోతామంట, చనిపోతాం. చనిపోతే ఏంటి లాభం ఏంటి? కొంతమంది ఏమంటారంటే పిచ్చిది చచ్చిపోయింది, ఏ సాధిద్దాం చచ్చింది, పిల్లలు నా వయసులో వచ్చిన పిల్లలు నన్ను చూసుకోవద్దు, తనకి జ్ఞానం ఉండొద్దు అని లోకుల చేత అనిపించడానికి చాలా మంది అలాగా. అంటే ఒక విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. పుట్టినవాడు ఎప్పుడైనా మనం ఏదో ఉట్టి మాటలు మాట్లాడతాం, ఉట్టి అయ్యింది. దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదు. మనం పిచ్చిది, తిరిగి తక్కువ పని చేసుకుంది, పొరలేంటి అని ఉట్టి మాట్లాడేది అనేవాడు తప్పుడు అనకూడదు, తప్పు. ఏ టైంలో ఏమి సంభవించిందో కూడా ఎవరికి. కానీ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఉంది. ప్రమాదం అనేది మన ముందు పొంచి ఉన్నది. ఆ ప్రమాదం అనేది మన ముందు పొంచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రమాదంలో పడకుండా తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక అభిమన్యుడి వల్ల 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినటువంటి మహానుభావుడు మోషే. ఎన్ని 430 సంవత్సరాలు ప్రజలకి ఏం కావాలో మోషే పిలిస్తే పలికేటట్టుగా ఉన్నాడు దేవుడు. అటువంటి ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళనీయకుండా చేశారు. ప్రజలు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వెళ్ళనీయకుండా చేసినటువంటి ప్రజలు. కానీ నిబ్బరం పట్టలేకపోయాడు మోషే. అనుకుంటాం మనం కొంచెం నిబ్బరం పెట్టడితే బాగుండేది అనుకుంటాం, కానీ అది అలా జరగాలంటే మనం ఏం చేయలేం. మనం పాడతాం, చిన్నారు పాడినట్టుంది, ఎన్ని కలిసినది అది కాకుండా ఏమన్నది, ఏడాది కోడళ్ళని పాడతాం. అది ఏడాది దూడలని చాలా మంది సంఘర్షణలు పాడుతూ ఉంటారు. నిజమే. అది అహరోనైనటువంటి ఆయన చేస్తే దూడలు పెట్టుకొని మాకు దేవుడు లేడు, ఇదే దేవుడు అని చెప్పేసి ఒక దూడలు ఎత్తైన టేబుల్ మీద పెట్టుకొని ఆరాధించుకుంటూ పోయాడు. అప్పుడు ఈ మోషేకి బీపీ పెరిగిపోయి పిచ్చెక్కిపోయి 10 ఆజ్ఞల పలకల్ని పగలగొట్టేశాడు. అర్థమైందా? అయితే ఈ పగలగొట్టినందుకు ఈయనకే శిక్ష పడింది, కానీ దూడం చేసుకుని వెళ్ళినటువంటి అహరోనికి శిక్ష పడాలి. ఆడేం చేస్తాడు, నేను చూసుకుంటా కానీ నువ్వు ఎందుకు వాళ్ళు కొట్టావని చెప్పేసి దేవుడు ఈయనకే శిక్ష పెట్టాడు. కనుక మనకి అంత తెలుసు అనుకుంటే వాళ్ళ బొద్దులు పడిపోయి ఈ చివరి అక్కడికి ఏమన్నాడు తెలుసా? ఏమా చివరి అక్కడికి ఏమన్నాడు, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమన్నాడు? 9:27లో 9:27 మొదటి కొరింథీ పత్రిక 9:27 ఏమన్నాడంటే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకి సువార్త ప్రకటించిన తర్వాత నేనేమైపోతాను, భ్రష్టునైపోతానేమో అని చెప్పేసి నా శరీరాన్ని ఏం చేసుకుంటానంటే నలగొట్టి దాన్ని ఏం చేస్తున్నానంటే స్వాధీనం వచ్చుకుంటాను. దాన్ని దేన్ని ఈ శరీరాన్ని ఆపలేం. రైట్, ఇక్కడ నాకుంటే ఏడేసాడు రాయి ఇక్కడ బాధ్యత స్థలం, నా రాయి ఇక్కడ ఉండాలి,
నువ్వే యువతలకు వచ్చావు అని చెప్పేసి శరీరం ఏం చేస్తుంటే ఏదో తొందరపడతా ఉంటాం. శరీరం ఆగదు. ఆయన ఏమన్నాడు, నా శరీరాన్ని ఈ టేబుల్ కాడి నుంచి అవతల మార్నింగ్ ఉండదాన్ని లోపరుచుకొని శుద్ధి పెట్టు, ఏం పెట్టుకుంటున్నాడో నాకు తెలియదు, దాన్ని నేను లోపరుచుకుంటాను. రే నువ్వేమి ఇక్కడ రాయేసావునా, నన్ను దాంట్లో చేయండి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కూర్చోడానికి ఆ భూమి అక్కడే ఉండదు. ఆ భూమి ఆడికి వెళ్దాం, ఆ భూమి ఎక్కడ కదలదో, కానీ దాని మీద పోరాడుకున్న వాడే ఉంటాడో పోతాడు మనకైతే. కనుక ప్రియమైనటువంటి వల్ల ఇక్కడ మంచి విషయాలు చెప్తా ఉన్నాడు పౌలు. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియ ఉండుట నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అదేంటంటే మొదలు అదే మనగా మన పితరులందరూ కూడా మేఘంలో కింద నడిచారు, వారందరూ కూడా సముద్రంలో నడిచిపోయారు. సముద్రంలో నడుతారు, కాలంలో నడుతారు అసలు. అంటే దేవుడి శక్తి చాలా ఉంటాయి. దేవుడు ఇచ్చాడు మోసే ద్వారా శక్తి. సముద్రంలో నడిచిపోయారని రాసిన దాంట్లో సముద్రంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నడుతారా? మనకి అందమైనటువంటి పిల్లకాలంలో నడవలేమా? మనకంట సరిపడా ఉందనుకో నడుస్తాం. ఇక్కడ రాకొస్తే ఇంకా కొద్దికొద్దే తాగుతూ ఉంటాం, నీళ్లు తాగితే ఏమో సరిపోతాం. సముద్రంలో నడిచిపోయారంటాడు. అర్థమైందా? మరి అలాంటి ఆ అధికారం, అలాంటి యోగ్యత దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. అది మీరు పొందాలని ఆశిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఇక్కడ మంచి విషయాలు తెలియజేసేటువంటి ఒక్కరోజు ఏ రాశారమ్మా? దేవునికి ఏం చేసేవాళ్ళు? వ్యతిరేకులుగా అడిగారు. తర్వాత ఏం చేశారు? వ్యభిచారం చేశారు. ఆ తర్వాత ఏమైందంటే 23,000 మంది చనిపోయారు. 23,000 మంది. అది మంచి పని అంటే కాదు. కాబట్టి మనల్ని దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎవరు చెప్తారా? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎవరు చెప్తారా? ఒక్క వాక్యం, మంచి మంచి వాక్యం అది. ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? దేవుడు ఎందుకు వచ్చాడు? యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. అంత అవసరం బైబిల్లో ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు రాష్ట్రం. అని చెప్పేసి అనుకుంటాడు. ఆయన ఇచ్చాడు, నశించిపోయే వారిని కాపాడడానికి వచ్చాడు. మీరు నశించిపోతానంటే మనకి మా ఇష్టం. మీరు నశించిపోతాం, ఈ లోకంలో మాకు కావాలి, ఈ లోకంలో మీరు జీవిస్తామంటే మీ ఇష్టం. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేవాళ్ళకో ఇబ్బంది పడతాం. మనం ఏ పని చేసినా, ఏ తల పెట్టినా మీరు దేవుడిని అడగండి. అయ్యా ఈ పని మీద మేము వెళ్ళాలనుకున్నాం, ఈ పని చేయాలనుకున్నాం, ఈ వ్యాపారం చేయాలనుకున్నాం, లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, కళ కొనుక్కోవాలనుకున్నాం, లేదా పాస్ అవ్వాలనుకున్నా, లేదా ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నా, ఏ ఉద్యోగం సరిగ్గా దొరకలేదు, లేదా పాస్ అవడానికి నీ కృప కావాలి, లేదా చేతి పను, కూలి పను, ఏదో పని చేసుకుని నా జీవితాన్ని నేను ముందుకెళ్ళాలని చెప్పేసి ముందుగా మనం దేవుణ్ణి అడగాలి. అడిగి ఆయన ఏది ఇస్తాడో దానికోసం మనం ప్రయాసపడాలని చెప్పేసి రూపాయలు మీకు ఈశ్వరు తెలియజేస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.